విశాఖపట్నం నుంచి టెక్కలి వెళ్లే ఆర్టీసీ బస్సులో మహిళ రెచ్చిపోయింది. తోటి ప్రయాణికులతో గొడవ పడొద్దని చెప్పినందుకు కండక్టర్పై దాడి చేసింది. కండక్టర్ను తిడుతూ పిడిగుద్దులు కురిపించింది. చొక్కా పట్టుకొని లాగుతూ కండక్టరే తనను కొట్టాడని ఆరోపించింది. మహిళ వీరంగాన్ని డ్రైవర్ తన సెల్ ఫోన్తో వీడియో తీశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏమయ్యా వచ్చి తీసుకెళ్ళేది మాట్లాడండి ఏంటిది సాక్ష్యం కదా ఈ బండిలో పాసిందిలే చెప్తాను మా ఏటమ్మా ఇది ఎవరమ్మా ఎవరు కొట్టారు నిన్ను ఎవరు కొట్టారమ్మా నిన్ను ఎవరు కొట్టారు నేను చెప్పు తప్పమ్మది ఏంటి ఎవరు ఎవరు నీతో గొడవారు ఏంటమ్మది నిన్ను ఎవరు కొట్టారు చెప్పు ఎవరు కొట్టారమ్మా నిన్ను తప్పమ్మా నువ్వు అక్కడి నుంచి ఎవరితో గొడవ ఆడుకొని వచ్చి మా కర్ణాటక చేసుకుంటున్నావు నువ్వు అర్థమవుతుందా వైజాగ్ నైట్ అవుట్ నుండి వస్తుండగా వైజాగ్ కాంప్లెక్స్లో ఒక ప్రయాణికురాలు బస్సు ఎక్కడం జరిగింది. 36 మంది ప్రయాణికులు ఉన్నారు బస్సులో. ఉండేటప్పటికి కూడా ఇచ్చర్ల పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ప్యాసింజర్లతో కేకలాడుతుంటే నేనేమో కల్పించుకొని తన్నేమో అడిగాను, ఎందుకమ్మా తోటి ప్రయాణికులతో అలా గొడవ పడుతున్నామని. ఎందుకు కేకలాడుతున్నామంటే నా దగ్గరకు వచ్చి నన్నేమో కొట్టుకొని కొట్టి షర్ట్ చొక్కా చింపేసి మ్యాన్ హ్యాండిల్ చేసింది. ఆవిడని తీసుకొని నేను శ్రీకాకుళం కాంప్లెక్స్కి వచ్చి మేనేజ్మెంట్కి తెలియజేశాను. మేనేజ్మెంట్కి తెలియజేయగా టూడిపో డిఎం గారికి కూడా నేను చెప్పాను. ఆయన శ్రీకాకుళం కాంప్లెక్స్లో అవుట్ పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళకేమో కంప్లైంట్ చేయమని చెప్పారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరు లేకపోతే శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అదే వెళ్ళి రిటర్న్గా అయితే చెప్పాను. రిటర్న్గా అయితే రాసేయలేదు. అంతేనా? నీతో పాటు ఎవరు మీ ప్రయాణికులు ఎవరు ఆధార్ ప్రయాణికులు నేను డ్రైవర్ తప్ప ఇంకెవరు రాలేదు. మీ సెక్యూరిటీ వారు కానీ ఎవరు కానీ నీతో మేనేజ్మెంట్ కానీ ఎవరు కానీ రాలేదు. ఎస్ఎం గారు కానీ ఎవరు కానీ కూడా ఎటువంటి మేనేజ్మెంట్ స్పందనే లేదు. అసలు మేము ఉద్యోగం చేయాలన్నా ఇక ఫ్యూచర్లో భయం వేస్తుంది.